హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి. ఇప్పుడు పాలక్కడ్లోని సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ పోతున్నాము. అదే కలన్గోడ్. కలన్గోడ్ అనేది ఒక టౌన్, పాలక్కడ్ డిస్ట్రిక్ట్ అన్నమాట. అది క్లీనెస్ట్ విలేజెస్లోని కలన్గోడ్ ఒకటి. ప్యాడీ ఫీల్డ్స్తోని ఉంటుంది. పల్లెటూరు వాతావరణం అంతా పల్లెటూరు. అది మొత్తం కేరళ పాలక్కడ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ విలేజ్ టూర్ వెళ్తారు. ఇది కలన్గోడ్ వెళ్ళే దారి. ఇది రోడ్డు పక్కన ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కొబ్బరి చెట్లు. మేము దారిలో వెళ్తున్నప్పుడు ఒకరు అన్నమాట విలేజ్ ఎక్కడని ఈయన కనిపించారు. అదిగో ఆయన ఫ్రూట్స్ ఇస్తున్నారు. ఇప్పుడే ఆయన ఎక్కడ తెంపుకొని వచ్చాడంట. యువర్ నేమ్ సార్? థ్యాంక్ యూ. చూడండి ఎలా ఉన్నాయో ఫిగ్స్. ఫిగ్ అని అంటాం. వాట్స్ ఇస్ కాల్డ్ నేమ్? ఫ్రూట్ నేమ్, ఫ్రూట్ కా నేమ్ చాంపంగా. शाम बेंगा अंट షుగర్ బెటర్. ఓ షుగర్ పేషెంట్స్ బెస్ట్. అది హైదరాబాద్ డైరెక్ట్లీ పాలక్కడ్. ఇవే ఫిగ్ అంటారు కదా, అదే ఫ్రూట్. ఇది షుగర్ పేషెంట్కి చాలా బాగుంటుందంట. బాగుంది ఫ్రూట్. ఇక్కడ చూసారా, ఇది చాలా పాత ఓల్డెస్ట్ థియేటర్. చూడండి ఎలా ఉందో థియేటర్. ఇందులో మూవీ ఆడుతుంది, మలయాళం మూవీ. శోభన హీరోయిన్, మోహన్ లాల్ హీరో. ఈ థియేటర్ పేరు తన్కరాజ్ థియేటర్. చూడండి ఎలా ఉందో. ఇదే గేట్ కూడా చూడండి ఎలా ఉందో. ఓల్డ్ థియేటర్ బాగుంది, అయినా సరే ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అది ఈ హిల్స్ కనిపిస్తున్నాయి కదా ఎదురుగా, అవి నీలంపతి హిల్స్ అంటారు. ఎదురుగా అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది మనకు దూరంగా. చూడండి అక్కడ వాటర్ ఫాల్ పడిన చోటంతా కూడా ఫారెస్ట్ ఏరియా. అది సీతాకుండ్ అని అంటారంట. అక్కడికి వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలి, ఇంకా 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంట. అది మురుకులు అంట స్పెషల్ ఇక్కడ. చూడండి మురుకులు ఎంత బాగున్నాయో. అది మురుకు 70. జిమ్మి అంట ఆయన డాగ్ అంటది జిమ్మి. హౌస్ 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 అంట. అదిగో పూలు, మామిడికాయ చెట్టు కనిపిస్తుంది కదా, అదిగో ఆవిడ భార్య అంట. మ్యాంగో మాంగ వచ్చి ఫోటో మ్యాంగో కోస్తున్నాడు, మీద కాయలు ఉన్నాయి. అరే కాయ పడిపోయింది ఒకటి. కాయ స్వీట్ എനിക്കൊന്നും അറിയില്ല. ఉదరే నా భాష ఆయనకి అర్థం కావట్లేదు, ఆయన భాష నాకు అర్థం కావట్లేదు. మలయాళీ కదా, కానీ అర్థమవుతుంది, కొంచెం కొంచెం అర్థమవుతుంది అన్నమాట. కడుగుతున్నాడు మ్యాంగోస్. అదిగో అదిగో మ్యాంగోస్ కడిగేసి ఇచ్చాడు. చూడండి ఫ్రెష్ మ్యాంగోస్ బాగున్నాయి. మ్యాంగో అయితే బాగున్నాయి. ఇక్కడ టీ షాప్ పైన వెనకాల బ్యాక్ సైడ్ అంటే ఇదంతా ఇది కనిపిస్తుంది కదా, దాని పిండి పాలు ఒక టీ పెడతాడంట రోజు. చెప్పుకుంటూ వెళ్తున్నాడు. చూడండి వాతావరణం ఎంత బాగుందో.
ఆవులు గేదెలు ఉన్నాయంట. ఆయన హౌస్ అంటే ఇది. మురుకులు బన్స్ అలా అన్నీ అమ్ముతున్నాడు. ఇక్కడేమో చాయ్ కాస్తాడంట. ఆ టీ షాప్ వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఉంటారంట అక్కడ. బాగున్నాయి, మామిడికాయలు కోసి ఇచ్చాడు కదా, బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి చాలా కాయవి. పిల్లలు ఏమో పోలీస్ ట్రైనింగ్ కోసం ఆంధ్ర వచ్చారంట. బాగున్నారు ఇద్దరు. అరే వెంబడి వెళ్తే ఒక మూవీ షూటింగ్ స్పాట్ కనిపిస్తుందంట, ఇటువైపు వెళ్దాం. చాలా మలయాళం మూవీస్లోని ఎక్కువ తీశారంట ఇటు సైడ్. ఇది కనిపిస్తుంది కదా, చాలా చిన్నగా మంచి కనిపిస్తుంది. ఒక హట్లో ఉంది ఇది, టీ షాప్ ఇది. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట కొలంగోడ్లోని. దీన్ని చూడడానికి చాలా మంది వస్తారు అండ్ టీ కంపల్సరీగా తాగుతారు. What is this place called? Place name, location name is Kolangod, but we can say this tea shop like name is Challenge at Chai Kada. Chai Kada means a tea How shop many only. years? Is there more than 15 years of there? 15 years. Yeah. You tried it? Yeah, we are in local place only. You are Yeah. a local. Yeah. Okay. What's your name? My name is Akhil. Okay. This is my friend. His name is Sharat. Sharat. Yeah. Okay. So you came here to meet him? No, just for a cup of coffee or tea. Okay. Only tea only is famous. Is there in breakfast also there? In the morning time we some like 2-3 items breakfast also there. Mm. And we have the sub So snacks. I listen that snack item is a special. Snack item is 2 items are there. It's called like a vada and paripu vada. Mm. That like oily snacks only there. Two is there. In the morning time we have some breakfast. Idli, dosa, appam like that is there in Kerala traditional way. Visiting timing? Visiting time 5 to 7 is there. Morning 5 to Morning, 7. yeah. Morning Now it means- is closed. No, it's there. This is only. You can go with inside also. Small shop only. But famous is this location. It's like highlighted. This like. The shop is center in the place. The two ways are there. No? Yeah, we have that one natural temple also there. That Chinganjara temple. Chinganjara. That is a That's natural. If you go for a 400 meters or 500 meters, you can see that greenery like one small. After that, The film shooting spot there. Yes, exactly, perfectly. Okay. In Malayalam movies. Yes, in Malayalam also there. Then you know that Hanuman kind one rapper. He is also shooted that last songs here only. Okay. So mostly they are saying in the Mohanlal movies, Mohammed Mohanlal, yeah, in Malayalam industry many movies are there. This location, Kolangod, like it's a proper remote village. It's famous that film location also. Okay. So many hidden places are there. Then pakka natural. In this way, what will come? Is there this way? It's like a Chinganjara one is there, and after that, if you go for a straight and right left side also one is a Siddhargunta waterfalls. Okay. విన్నారు కదా, అదన్నమాట. ఇంకా షాప్ ఫేమస్ ఇది. ఒకసారి చూద్దాం వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. Okay, thank you. ఇది టీ షాప్. అదిగో మురుకులు అలా అమ్ముతారు. ఇక్కడ వీళ్ళు పెయింటింగ్ కూడా వేస్తున్నారు. ఈయన చెంగల్ చాలా ఫేమస్ అన్నమాట టీ షాప్. టీ ఓన్లీ టీ టీ టిఫిన్స్ టిఫిన్ ఉഴുന്നോട ఇవ లాంగ్వేజ్ ఉഴുന്നോട പരിപ്പോട എല്ലാം ഉണ്ട് ചായ. టీ తాగి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. టీ చాలా బాగా చేశాడు. లొకేషన్ చూడండి, ఇక్కడ దగ్గరగా ఉన్నాం, కొండ దగ్గరలో. అది వాటర్ ఫాల్ కింద. ఏం లొకేషనో చూడండి అసలు. ఇప్పుడే వచ్చాం ప్లేస్కి. ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం బనియన్ ట్రీ ఉంటుంది. ఎన్నో ఏళ్ళ కిందట బనియన్ ట్రీ అన్నమాట. అండ్ ప్లస్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది, అదే కరుపు స్వామి టెంపుల్. ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. చాలా మందికి షూటింగ్ మూవీస్లో కనిపిస్తుంటుంది ఈ ప్రదేశం అనేది. ఇది బాగా ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ అన్నమాట. బనియన్ ట్రీ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. దీని ఓడలు బాబ్రే ఎంత పెద్దగా ఉందో అసలు.
ఈ చెట్టుకి చాలా మంది అన్ని హౌసెస్ అని డిఫరెంట్ కట్టారు అన్నీ కూడా. ఈ చెట్టు కడితే అన్ని కోరికలు బాగా తీరుస్తుంది అనుకుంటా. ఇక్కడ జనాలు బాగా నమ్మకం, దండం పెట్టుకుంటున్నారుగా జనాలు. ఈ టెంపుల్ മലയാളത്തിൽ പറഞ്ഞാൽ കറുപ്പസ്വാമി ശിവൻ്റെതാണ്. കറുപ്പസ്വാമി വേലമ്മ, പാർവതി വേലമ്മയായി പാർവതി അങ്ങനെ കുടിയേറിയെന്നാണ് ഐതിഹ്യം പറയുന്നത്. ശിവ 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 പാർവതി അതിൻ്റെ രണ്ടാമത് അവതാരമാണ് ഇത്. കറുപ്പസ്വാമിയായിട്ട് വന്നു എന്നാണ് പറയുന്നത്. కరుపస్వామి వేలమ్మ. ఓకే, ఇక్కడ శివ పార్వతి అన్నమాట, కరుపస్వామి అని అంటారు. ఈ బనియన్ ట్రీ స్పెషాలిటీ ఏంటంటే ఆ చెట్టు నుంచి బ్రాంచ్లు అలాగా మొత్తం విస్తరించింది అన్నమాట. ఇది గమనిస్తేనే తెలుస్తుంది. చాలామంది అన్ని బనియన్ ట్రీస్ అనుకుంటారు, కాదు, ఒక్క బనియన్ ట్రీ అలా విస్తరించింది మొత్తం వేలుతో. ఇంకో ఇటు సైడ్ కూడా చూడండి, ఇంత పెద్ద చెట్టుగా వ్యాపించింది మొత్తం ఉంది ఇక్కడ బనియన్ ట్రీ. ఇది ఎక్కడ దొరకదు ఇలాంటి ప్లేస్ చెప్పాలంటే. ప్యాడీ ఫీల్డ్స్ చూడడానికి వచ్చాము. ఇదో చూడండి, పల్లెటూరులోని కొంచెం రోడ్డు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కోసారి రోడ్ బాగుంటుంది, ఒక్కోసారి అంతా గుంటలు గుంటలు ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి పెద్ద హౌస్ ఉంది, బాగుంది. ఇదంతా కూడాను హౌస్ ఉంది, వాళ్ళ తోటలో అరటి చెట్లు కనిపిస్తున్నాయి. మనం ఇలా వెళ్ళాలి, ఇటు కారు పోదు ఎందుకంటే మట్టి రోడ్డు ఉంది. చిన్న చిన్న మొలుస్తుంది వరి, ఎంత బాగుందంటే అంత బాగుంది. వెనకాల కొండలు, ఎంత బాగుందో చూడండి సీనరీ, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ దూరంగా కనిపిస్తుందిగా కొండలపైంచి అలా జలవాడుతుంది జలపాతం. అక్కడో జలపాతం ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, చిన్న చిన్న జలపాతాలు కనిపిస్తున్నాయి. దారి పొడుగునా వస్తాయి ఇలాంటి ఫీల్డ్స్ అన్నీ కూడా మనకి. అంటే ఒక సెక్షన్ ఈ రైస్ ప్యాడీస్ అన్నీ కనిపిస్తాయి, ఒక సెక్షన్ వేరేగా ఉంటుంది అన్నమాట. అన్ని డిఫరెంట్ క్రాప్స్ అన్నీ పండిస్తున్నారు వీళ్ళు. ఇదొకటి కొబ్బరి, మ్యాంగోస్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పాల్కర్లోని స్ట్రీట్స్, షాపింగ్స్ అన్నీ ఎలా ఉంటాయో చూపిస్తాను నేను. ఇలా షాపింగ్స్ చూసారా, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో అదే చూడండి. ఇది మెయిన్ సెంటర్ అన్నమాట. పాల్కర్లో చాలా చాలా స్ట్రీట్స్ ఉంటాయి, అందులో ఈ ఒక స్ట్రీట్ అన్నమాట. షాపింగ్స్ అనేది పెద్ద పెద్దవే ఉంటాయి, కొన్ని చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కాలేజ్ రోడ్ అంటారంట. ఇక్కడే ఉంది మీరు స్టే చేసిన హోటల్. ఇదే హెడ్ పోస్ట్ ఆఫీస్ పాలక్కాడ్, అందుకే ఈ స్ట్రీట్ పెట్టారు. ఈ స్ట్రీట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే తెలిసిపోతుంది. ఇది ఒక మొబైల్ షాప్. ఇక్కడ మనకు బోర్డ్స్ గమనిస్తే అంతా మలయాళీ లాంగ్వేజ్లో ఉంటుంది. హోటల్ గజాలా అంట. ఒలింపిక్ బేక్స్ వెళ్ళాము. ఫ్రెష్గా ఉన్నాయి బ్రెడ్స్, బన్స్. ఇది చూడండి ఎలా ఉందా, బ్రెడ్ బన్, కోకోనట్ బన్ అంట. 50 రూపీస్ కోకోనట్ బన్, బాగుంది. అండ్ ప్లమ్ కేక్స్ ఎంతో చూద్దాము. ప్లమ్ కేక్ వచ్చేసి ఇది 200 రూపీస్, 450 గ్రామ్స్ 200 రూపీస్ అంట ప్లమ్ కేక్. చూడండి జిలేబీ
హల్వాలో చాలా వెరైటీస్ ఉంటాయిగా, తెలిసిందేగా. కేరళలో హల్వాస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ఎన్ని ఫ్రూట్స్ అండ్ నట్స్తో ఉన్నాయి. ఇవి డేట్స్. ఇవి చిప్స్లో అయితే ఈ వెరైటీలు చూడండి ఎన్ని చిప్స్ ఉంటాయో. మోతీచూర్ లడ్డు, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ లడ్డూలు అయితే బాగున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది కేరళలో ఫేమస్ స్వీట్ ఇన్నియప్పం అంటారు. ఇన్నియప్పం అంటే బెల్లంతో బియ్యం పిండితో చేస్తారు, కొబ్బరితో. బాగుంటుంది ఇది అంటారు ఇన్నియప్పం. ఫ్రైడ్ క్యాష్యూస్, చెర్రీ ఫ్రూట్స్, పిస్తా, బాదం. హోటల్ నలందా సిన్స్ 1972 అంట. అదే స్ట్రీట్లోంచి వచ్చాం కదా, దాని ఆపోజిట్ డైరెక్షన్లోనే హోటల్ నలందా ఉంది. రికమెండ్ చేశారు, వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ పరాటా ఇచ్చారు. పరాటా ఈ స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది పరాటా. అండ్ ఇక్కడ మెయిన్ వాటర్ కేరళలో మీరు ఎక్కడ వచ్చినా సరే, ఏ హోటల్లోకి వెళ్ళినా ఇలా లైట్ కూల్ వార్మ్ వాటర్ ఇస్తారన్నమాట. గోరువెచ్చటి వాటర్ ఈ కలర్లో ఉంటుంది వాటర్. వీళ్ళు ఏదో వేల్లో ఏదో వేసి చేస్తారంట వాటర్. ఇలాగే ఉంటుంది వాటర్. పాలక్కడ్లోని లులు మాల్కి వచ్చాను. లులు మాల్ చాలా చోట్ల ఉంది, కొచ్చిన్లో కూడా ఉంది. నేను వెళ్ళాను. ఇప్పుడు పాలక్కడ్లోకి అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో లోపల. ఇది మెయిన్ హైవే పైన ఉంటుంది. మెయిన్ అదే లులు మాల్. ఎలా ఉంది షాపింగ్ మాల్? లులు షాపింగ్ మాల్ పాలక్కడ్లోని. నేను ఆల్రెడీ ముందు వచ్చినప్పుడు విజిట్ చేశాను దాన్ని. సేమ్ అలాగే ఉంది, కానీ చాలా కాస్ట్లీ. కొన్ని ఐటమ్స్ అయితే చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది. మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. ఫుడ్ ఐటమ్ అయితే తినొచ్చు, మంచిగా బాగా ఇస్తారు వీళ్ళు. మెయిన్ కేక్స్, కుకీస్ అవి అయితే చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ చిన్నపిల్లలకైతే బాగా ఆడతారన్నమాట. అది బాగుంటుంది. మిగతా అన్ని ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ మీద ఆఫర్స్ వస్తుంటాయి కాబట్టి అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ ఉండడం వల్ల చాలామంది హైవే మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆగుతారు. లులు మాల్ బాగుంటుంది, ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఫ్రైడ్ రైస్, చికెన్ లాలీపాప్స్, గోబీ మంచూరియా ఐటమ్స్ అయితే బాగుంటాయి ఇక్కడ. నేను ముందు ట్రై చేసినప్పుడు ట్రై చేశాను, బాగున్నాయి. ఫుడ్ అయితే బాగుంటుంది, టేస్టీ.